నమస్తే. ఈరోజు వచ్చేసి మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి, ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళకి చాలా ఎక్కువగా అడిగే క్వెషన్స్ మనకి టాక్స్ బెనిఫిట్స్ ఎలా వస్తాయి? ఆ మార్కెట్‌ని మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదా మీరు షేర్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అయితే ఈ టాక్స్ బెనిఫిట్స్ మనకి ఎంత వస్తుంది? లేదంటే టాక్స్ ఎంత పడుతది అన్నది మన రిటర్న్స్ ఆధారపడి ఉంటది. సో, దీనికోసం ఈ వీడియోలో మనం డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. టాక్స్ బెనిఫిట్స్ ఏముంటాయి? మనకి టాక్స్ ఎలా ఆదా చేసుకోవచ్చు? సో, నా పేరు అభిషేక్ అండి. గత 2, 3 సంవత్సరాలుగా నేను ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కోసం ఫినాన్షియల్ ప్లానింగ్ చేస్తున్నాను కస్టమర్స్‌కి. అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అభిషేక్ ఎం. సో, ఈ వీడియోలో వచ్చేసి టాక్స్ బెనిఫిట్స్ లేదా టాక్స్ ఎలా ఆదా చేసుకోవాలన్నది మనం మాట్లాడుకుందాం. మీరు మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసినట్టయితే మీరు ఎస్‌డబ్ల్యూపీలో చేయొచ్చు, లేదు ఎస్ఐపిలో చేయొచ్చు. ఎస్‌డబ్ల్యూపీలో చేసే వాళ్ళకి చాలామందికి అపోహ ఏంటంటే, మనం ఎవ్రీ మంత్ తీసుకునే అమౌంట్ ఏదైతే ఉందో, నెలసరి అమౌంట్ మీరేదైతే విత్‌డ్రా చేస్తున్నారో, దాని మీద టాక్స్ కట్ అవుతది అన్నది ఒక అపోహ ఉంది. అయితే ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అన్నది వీడియోలో ఎండింగ్ వరకు చూడండి. మీకే అర్థమవుతది. ఫస్ట్ వచ్చేసి బేసిక్ రూల్. టాక్స్ ఎప్పుడు పడతది? మనకి ఇన్వెస్ట్‌మెంట్ చేశాక టాక్స్ ఎప్పుడు పడతది? మీరు షేర్ మార్కెట్‌లో కానియండి, లేదా మ్యూచువల్ ఫండ్, ఎస్పెషల్లీ మ్యూచువల్ ఫండ్‌లో మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే, మీరు ఫస్ట్ 1,00,000 రిటర్న్ వరకి మీకు టాక్స్ పడదు. ఫస్ట్ 1,00,000 అంటే మీరు పెట్టిన అమౌంట్ మీద మీకు సపోజ్ 2,00,000 ప్రాఫిట్ వచ్చింది. మీరు 20,00,000 పెట్టారు. 2,00,000 ప్రాఫిట్ వచ్చింది. ఈ సంవత్సరం మీరు తీసింది 2,00,000 ప్రాఫిట్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. మీరు లాగిన్ అయిన ప్యానెల్‌లో మీకు స్క్రీన్ మీద 2,00,000 ప్రాఫిట్ కనిపిస్తుంది. 2,00,000 ప్రాఫిట్ మీద మీకు ఎటువంటి టాక్స్ పడదు. బట్ మీరు ఎప్పుడైతే ఈ 2,00,000లో మీరు 1,00,000 డ్రా చేయాలనుకుంటారో, లేదంటే మీ డబ్బుల్ని మీ బ్యాంక్ అకౌంట్‌కి తెచ్చుకోవాలనుకుంటారో, మీరు ఎప్పుడైతే రీడీమ్ చేస్తారో మ్యూచువల్ ఫండ్ యూనిట్స్‌ని, దాంట్లో మీరు 1,00,000 వరకి మీకు టాక్స్ పడదు. అంటే మీకొచ్చిన 2,00,000 ప్రాఫిట్‌లో మీరు రూ. 1,00,000 గనుక తీసినట్టయితే మీకు ఎటువంటి టాక్స్ కట్టే అవసరం ఉండదు. నెక్స్ట్, నెక్స్ట్ వచ్చే టాక్స్ దేని మీద ఉంటది? సో, ఇప్పుడు ఇది వచ్చేసి టైమ్ పీరియడ్. టైమ్ పీరియడ్ అంటే ఏంటి? మీరు మ్యూచువల్ ఫండ్ ఈరోజు ఇన్వెస్ట్ చేశారు. ఈ రోజు నుంచి 365 డేస్ అంటే బిలో 1 ఇయర్ 365 రోజులు గానీ, సంవత్సరం లోపు గానీ మీరు మీ ప్రాఫిట్‌ని రూ. 1,00,000 కన్నా ఎక్కువ ప్రాఫిట్ వస్తే, ఇన్ కేస్ 2,00,000 వచ్చింది. 20,00,000 పెట్టారు. 6 నెలల్లో 2,00,000 ప్రాఫిట్ వచ్చింది. మీరు ఆ 2,00,000ని మొత్తం చేస్తే అంటే మీ బ్యాంక్‌లోకి ఆ 2,00,000 మీరు తీసేసుకున్నట్టయితే, అప్పుడు మీకు టాక్స్ సెకండ్ 1,00,000 మీదనే టాక్స్ పడతది. ఎంత టాక్స్ పడతదండి? మీరు షార్ట్ టర్మ్ గెయిన్స్ అంటారు. షార్ట్ టర్మ్ గెయిన్స్ కింద మీకు 20% టాక్స్ పడతది. అంటే మీరు 2,00,000 డ్రా చేస్తే ఫస్ట్ 1,00,000 మీద నో టాక్స్, జీరో టాక్స్. సెకండ్ 1,00,000 మీద మీకు 20% అంటే 20,000 టాక్స్ కట్టాల్సింది ఉంటుంది. ఇది షార్ట్ టర్మ్ గెయిన్స్. అంటే సంవత్సరం లోపు మీరు వచ్చిన ప్రాఫిట్‌ని విత్‌డ్రా చేస్తారు. ఇప్పుడొచ్చేసి లాంగ్ టర్మ్ గెయిన్స్. అంటే 365 రోజుల కన్నా ఎక్కువ రోజులు పైబడి మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేశాక మీకొచ్చిన ప్రాఫిట్‌ని మీరు తీసుకోవాలనుకున్నప్పుడైతే మీకు అప్పుడు ఏమైతదంటే, అప్పుడు గూడా ప్రతి సంవత్సరం 1,00,000 వరకి మీకొచ్చిన గెయిన్స్‌లో మీరు రూ. 1,00,000 తీసే వరకి మీకు ఎటువంటి టాక్స్ పడదు మ్యూచువల్ ఫండ్స్‌లో. దాని తర్వాత మీరు ఎంతైతే అమౌంట్ తీస్తారో దాని మీద 12% పడతది. ఇది ఎప్పుడు అంటే మీరు ఒక సంవత్సరం దాటాక మీరు 1,00,000 పైబడి మీ ప్రాఫిట్‌ని మీరు బుక్ చేసుకుంటే మార్కెట్‌లో మీకు టాక్స్ పడతది. సో, ఇప్పుడు నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను ఎస్‌డబ్ల్యూపీలో మీరు 20,00,000 ఈరోజు పెట్టి నెలకి 12,000 డ్రా చేయొచ్చు అని. బట్ నెలకి 12,000 డ్రా చేస్తే ఎంత టాక్స్ పడతది అన్నది ప్రతి ఒక్కరి క్వెషన్. దీంట్లో 2 ఆస్కారాలున్నాయి. ఒకటి, మార్కెట్‌లో మీరు 1,40,000 మీకు ప్రాఫిట్ వచ్చి మీరు 1,40,000 అదే ప్రాఫిట్‌ని మీరు చూపించినట్టయితే మీరు 40,000కి టాక్స్ కట్టాలి. ఇన్ కేస్ మార్కెట్ డౌన్ అయింది. అయినా గూడా డౌన్ అయినా, అప్ అయినా మీరు నెలకి ఎంతైతే నెలసరి ఇన్‌కమ్ ఎంతైతే ఫిక్స్ చేసి మీరు సిస్టమ్‌లో చెప్పారో ఫండ్ మేనేజర్ అంత డబ్బులు మీకు డ్రా చేసి మీకిచ్చేస్తాడు. సో, ఇన్ కేస్ మార్కెట్ డౌన్‌లో గనుకుంటే అది ప్రాఫిట్ కిందకి రాదు. మీరు పెట్టిన క్యాపిటల్ నుంచి డబ్బులు తీసి మీ జేబుకి మీకు నెల నెల 12,000 ఇచ్చినట్టయితది. అలాంటి సిట్యుయేషన్‌లో ఎటువంటి టాక్స్ పడదు. ఎందుకంటే మీరు లాస్ బుక్ చేసుకుంటున్నారు కాబట్టి టాక్స్ పడదు. ఇన్ కేస్ మీరు ప్రాఫిట్ బుక్ చేస్తేనే 1,40,000 మీకు ప్రాఫిట్ వచ్చి మీరు ఆ 1,40,000 మీరు వాడుకుంటే ప్రాఫిట్‌ని
ఆ ప్రాఫిట్ మీదనే ట్యాక్స్ కట్టాలి. ఎస్‌డబ్ల్యూపీలో ఈ చిన్నది అండర్‌స్టాండ్ చేసుకోనీకి చాలా టైం పడతది. బట్ దీని క్యాలిక్యులేషన్‌ని మీకు సపోర్ట్ చేయనీకి మీకు సీఏస్ ఉంటారు. సీఏ దగ్గరికెళ్ళండి. ఎస్‌డబ్ల్యూపీలో మీకొచ్చిన ఇన్‌కమ్ ఎంతుందో చూపియండి. దాంట్లో మీకొచ్చిన ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంతుందో చూస్తారు. దాన్ని బట్టి మీకు చెప్తారు. ఎంత ప్రాఫిట్ వరకు మీరు బుక్ చేశారు అన్నది. సో, దీంట్లో ట్యాక్స్ బెనిఫిట్స్ ఒస్తాయి. ఇంకొక క్వెషన్ చాలా మందికి ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బులేస్తే మనకి ట్యాక్స్ బెనిఫిట్ ఎలా చూపించుకోవాలి. ఇప్పుడు పాత ట్యాక్స్ రూల్స్ ప్రకారం మీరు గనుక ట్యాక్స్ ఫైల్ చేసినట్టయితే రూ. 1,50,000 వరకు మీరు ఏటీసీ డిడక్షన్ కింద చూపియచ్చు. ఇలాంటి డిడక్షన్స్ ఇచ్చేవి రిటైర్మెంట్ ఫండ్ ఒకటి, ఈఎల్ఎస్ఎస్ ఫండ్ అని ఉంటది. ఈక్విటీ లింక్ సేవింగ్స్ స్కీమ్ అని ఒకటుంది. సో, మ్యూచువల్ ఫండ్స్‌లో మీరు ఏ కంపెనీ అయినా అవ్వచ్చు, ఎనీ ఏఎంసీ మీరు ఈఎల్ఎస్ఎస్ స్కీమ్ గనుక తీసుకున్నట్టయితే మీకు 5 ఇయర్స్ లాక్ ఇన్ పీరియడ్ ఉంటది. ఆ తర్వాత మీకు ట్యాక్స్ బెనిఫిట్ ఉంటది. అంటే మీరు రూ. 1,50,000 వరకు మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మీద ఎటువంటి ట్యాక్స్ పడదు. ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ ఫైలింగ్ ఇన్ ద ఓల్డ్ ఫ్యాషన్ ట్యాక్స్ ఫైలింగ్ థింగ్. లేదు మీరు కొత్త దాని ప్రకారం గనుక మీరు ట్యాక్స్ ఫైలింగ్ చేస్తే ఇలాంటి డిడక్షన్స్ ఏం లేవండి. సో, మీకు ఈఎల్ఎస్ఎస్ తీసుకున్నా, తీసుకోకపోయినా మీరు కొత్త టాక్సేషన్ రూల్స్ ప్రకారం ఫైలింగ్ చేస్తే మాత్రం ఐటీఆర్ రిటర్న్స్ మీకు ఎటువంటి బెనిఫిట్ రాదు. సో, ఇది ట్యాక్స్ కోసం ఈ వీడియోలో మనం డిస్కస్ చేశాము. మీరు కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మార్కెట్‌లో మనంతకి మనం నాలెడ్జ్ తెచ్చుకొని షేర్స్‌లో గూడా ఇన్వెస్ట్ చేద్దాము, డబ్బులు సంపాదిద్దాము అని ఎవరికైతే ఉందో మీరు మా కోర్స్ వస్తుంది కొత్తగా రూ. 3,000కి 10 మెంబర్స్‌కి మాత్రమే ఒక్క క్లాస్‌లో 10 మందికి మాత్రమే ఒక్కసారి మేము చెప్పేది క్లాస్. నేనే తీసుకుంటాను పర్సనల్ క్లాస్ ఫండమెంటల్ అనాలిసిస్. మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్న షేర్‌లో ఎక్కడ చూడాలి, ఏం చూడాలి అన్నది నేర్పిస్తాను. దగ్గరుండి మీకు ఒక 10 డేస్ నేర్పిస్తాను. ఈ కోర్స్ కోసం మీకు కావాలి అంటే మీరు స్క్రోల్ అవుతున్న నా కాంటాక్ట్ నెంబర్ కానీ, నా ఈమెయిల్ ఐడీకి కానీ మెయిల్ చేయొచ్చు, లేదా ఫోన్ చేయొచ్చు, లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి. ఓన్లీ 10 మెంబర్స్‌కి ఈచ్ మెంబర్ 3,000 ఫీ 10 డేస్ కోర్స్. 10 డేస్ కోర్స్‌లో మీకు మొత్తం చెప్తాను. ఇన్వెస్ట్‌మెంట్ ఎలా చేయాలి, ఏ టు సి అనాలిసిస్ ఎలా చేసుకోవాలి, స్టాక్ మార్కెట్‌లో అనాలిసిస్ ఎలా చేయాలి. ఇకపోయి మీకు మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేయాలి అని ఉంటే కిందున్న ఫండ్ బజార్ లింక్ అనేసి డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ ఉంటది. మీరు ఆ లింక్‌ని క్లిక్ చేయండి. మీ మ్యూచువల్ ఫండ్‌ని స్టార్ట్ చేసుకోండి. ఎస్‌డబ్ల్యూపీ కానీ, ఎస్ఐపి కానీ ఈరోజు స్టార్ట్ చేయండి. మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేశాక వెయిట్ చేయండి. వెయిట్ చేసి ఇన్వెస్ట్‌మెంట్ చేయకండి. ఇన్వెస్ట్‌మెంట్ చేశాక వెయిట్ చేయండి. స్మార్ట్‌గా ఉండండి. స్మార్ట్‌గా డబ్బులు సంపాదించండి అండ్ హ్యాపీగా ఉండండి. థాంక్ యూ. Meet you in the next video.